అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇదిగోండి మనకి కనపడుతున్నది ద్వారకా తిరుమల, అంటే చిన్న తిరుపతి అని పేరుగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి ఏర్పాట్లు కొద్ది ఇంచుమించు అలాగే ఉంటాయి. ఇక్కడ దైవ దర్శనం కానీ, దైవ దర్శనానికి వెయిటింగ్ కానీ, భోజనాలు కానీ అన్నీ కూడా అలాగే ఉంటాయి. చాలా ఫేమస్గా అయింది ఈ మధ్యన. చాలా బాగా డెవలప్ చేశారండి. ఇదిగోండి ద్వారకా తిరుమల వచ్చేసాం. ఇది గరుత్మంతుడు విగ్రహం. ఈ ద్వారకా తిరుమల ఎలా చేరుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా విజయవాడ వైపు నుంచి అయితే ముందు ఏలూరు రావాలండి. ఏలూరు బస్టాండ్ నుంచి ద్వారకా తిరుమల బస్సులు గంటకి ఉంటాయి. ద్వారకా తిరుమల రావచ్చు. అలాగే వైజాగ్ నుంచి వచ్చేవారైతే తాడేపల్లిగూడెంలో దిగి అక్కడి నుంచి ద్వారకా తిరుమలకి చాలా బస్సులు ఉంటాయండి, అలా రావచ్చు. అలా కాకుండా హైదరాబాద్ నుంచి సొంత వెహికల్ మీద వచ్చేవారైతే ఏలూరు వచ్చి ఏలూరు నుంచి భీమడోలు చేరుకొని భీమడోలు నుంచి ద్వారకా తిరుమల అని అడిగితే ఎవరు పెడితే వాళ్ళు చెప్తారు. ఏలూరు నుంచి సుమారు 45 కిలోమీటర్లు ఉంటుందండి ద్వారకా తిరుమల. అలా కాకుండా ఏలూరు వచ్చి ఇంకొక రూట్ కూడా ఉంది. జంగారెడ్డిగూడెం రూట్లో కామవరపు కోట అనేటువంటి ఒక గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కూడా ద్వారకా తిరుమల వెళ్ళొచ్చు. ఇంకా అనేక దారులు ఉన్నాయి, కానీ అవి మీరు చెప్తే కన్ఫ్యూజన్ అవుతారు. కారు మీద వచ్చేటువంటి వాళ్ళకి భీమడోల మీద నుంచి కానీ, కామవరపు కోట మీద నుంచి కానీ రావచ్చు, బాగుంటుంది. ఇక్కడ స్టే చేయడానికి అనేక వసతి గృహాలు ఉన్నాయండి. దేవస్థానం వారి రూమ్లు ఉన్నాయి. ఇదిగోండి కారు వెళ్ళడానికి టోల్ గేటు 50 రూపాయలు పెట్టారు. లోపల పార్కింగ్ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నైట్ స్టే చేయాలనుకున్నటువంటి వాళ్ళకి ప్రైవేటు లాడ్జెస్ ఉన్నాయి, గవర్నమెంట్ వారి రూములు కూడా ఉన్నాయి. అలా రూమ్ తీసుకోలేనటువంటి వాళ్ళకి లాకర్ సౌకర్యం కూడా ఉంటుందండి. ఒక పెద్ద షెడ్లో ఒక చిన్న లాకర్ ఇస్తారు. ఆ లాకర్ తీసుకొని మన సామాన్లు అందులో పెట్టుకొని పడుకోవచ్చు. ఇది కేశఖండనశాల, అంటే తలనీలాలు ఇచ్చేటువంటి ప్రదేశం. ఇది ప్రత్యేకించి ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి దేవస్థానం. మన వెహికల్ తిన్నగా వెళ్ళిన తర్వాత కారుని ముందుగా పార్కింగ్ చేయాలి. సెంట్రల్ పార్కింగ్ అని ఒకటి ఉంటుంది ఎదర. చాలా పెద్ద పార్కింగ్ అండి. ఎన్ని కార్లు వచ్చినా ఇక్కడ నిలుపుకోవడానికి, పార్కింగ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. పార్కింగ్ ఫీజు ఏమీ లేదండి. టోల్ గేట్ ఎంట్రన్స్ ఫీజు 50 రూపాయలు, అది మాత్రమే. పార్కింగ్ ఎక్కడైనా సరే మనం కారు పార్కింగ్ చేసుకోవచ్చు. రోడ్ల మీద కాకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదేనండి ద్వారకా తిరుమల ఎంట్రన్స్. ప్రక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఈ కారు పార్కింగ్ కొంచెం ఎదర ఒక ఫర్లాంగ్ దూరం ఉంటుందండి. అక్కడ కారు పెట్టేసి కొంచెం వెనక్కి వచ్చి నడిచి మళ్ళీ ఇటే వెళ్ళాలి మనము. ప్రతిరోజు అనేక వేల మంది భక్తులు వస్తూ ఉంటారండి. శనివారం, ఆదివారం అయితే చాలా ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. మీరు ప్రశాంతంగా చూడాలనుకుంటే విడి రోజుల్లో రావాలి. వీకెండింగ్స్లో చాలా జనం ఉంటారండి. మేము శుక్రవారం వచ్చాము, శుక్రవారం దర్శనం చేసుకున్నాము. మేము 12 గంటలకి లైన్లో నుంచున్నాం. 12:35 నిమిషాలకల్లా దర్శనం అయిపోయిందండి. చాలాసేపు భగవంతుని చూచాము. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే స్వామివారు ఒక పుట్టలో వెలిసి ఉంటారు. అది ఒక విగ్రహం ఉంటుంది. తర్వాత ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం ఒకటి ఉంటుంది. ఇది చాలా మహిమ కలిగినటువంటి క్షేత్రం అండి ద్వారకా తిరుమల. పెద్ద తిరుపతి మొక్కుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడికి వెళ్ళలేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకోవచ్చు. ఇది సెంట్రల్ పార్కింగ్ అండి, కారు పార్కింగ్ చేసుకునేటువంటి ఏరియా. చూడండి చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఏ రకమైనటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ కార్ పార్కింగ్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే అన్నప్రసాద కేంద్రం ఉంటుంది.
అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్లో శివాలయం అనేది ఉంటుందండి. శివాలయం కూడా చాలా బాగుంటుంది. ఈ ఏరియా అంతా చాలా బాగా డెవలప్ చేశారు. ఇదంతా కొండ మీద ఉన్నటువంటి ఏరియా. చుట్టుపక్కల ఉన్నటువంటి దృశ్యాలు కూడా చాలా అందంగా కనపడతాయి. ఇది మంచి హైట్ మీద ఉంటుంది ఈ కొండ. మన కారు పార్కింగ్ చేసేసి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. మేము రావడం లేట్ అయింది, 11:30 అయిపోయిందండి. వెంటనే గబగబా బయలుదేరి దర్శనానికి వెళ్ళాము. 12 గంటలకి లైన్లో నుంచున్నాము. 12:35 కల్లా మాకు దర్శనం అయిపోయింది. అదే ఉదయం అయితే ఇంకొక గంట ఎక్స్ట్రా అవుతుంది. ఉదయం 8 నుండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 11 గంటల వరకు రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం తగ్గుతుంది. ఆలయాన్ని 1 గంట సమయంలో ఒక గంట సేపు దర్శనం నిలిపివేస్తారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా దర్శనం సాగుతూ ఉంటుంది. రాత్రి 9 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నప్రసాద కేంద్రం ఉందండి. ఎన్ని వందల మంది వచ్చినా కానీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. పరిసర ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ద్వారకా తిరుమల నిజంగా చూడవలసినటువంటి ప్రదేశం అండి. వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. పుట్టలో వెలిసి ఉండటం వల్ల చాలా మహిమ కలిగినటువంటి క్షేత్రం. చూడండి, పనికిరాని ఇనుప ముక్కలతో చూడండి ఎంత ఆర్ట్ తయారు చేశారో. ఒక గరుడ వాహనం లాగా, ఒక గరుడ పక్షిలా తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ద్వారకా తిరుమలలో అన్నమయ్య విగ్రహం 50 అడుగుల విగ్రహం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ద్వారకా తిరుమలలో భక్తులు వేచి ఉండు గదులు చూడండి ఎలా ఉన్నాయో. పురాణ అమృతం ఛానల్ కొట్టండి. పురాణ అమృతం యూట్యూబ్ ఛానల్. ఇవన్నీ కూడా భక్తులు వేచి ఉండేటువంటి గదులు. దర్శనానికి జనం బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ గదుల్లో ఉంచుతారు. అక్కడ స్వామివారి కార్యక్రమాలు కూడా సినిమా తెర మీద చూపించడం జరుగుతుంది. ఇదేనండి ద్వారకా తిరుమల దేవస్థానము. కాళ్ళు ఎలా యూట్యూబ్ ఛానల్.
ఇదేనండి ద్వారకా తిరుమల తూర్పు గోపురం. అది ఉత్తర గోపురం, అది దక్షిణ గోపురం. హరికళా తోరణం. ఇది ద్వారకా తిరుమలలో దక్షిణం వైపున ఉన్నటువంటి ప్రవేశ మార్గము. మొట్టమొదట భక్తులందరినీ ఇటే అనుమతించేవారు. ఎన్నో మెట్లెక్కి స్వామివారిని దర్శించుకునేవాళ్ళం. ఇవన్నీ మెట్లు ఇలా వెళ్ళి ఆ దక్షిణ ద్వారం గుండా వెళ్ళడం జరిగేది. ఇప్పుడు అంతా కూడా తూర్పు వైపు నుంచి ఎంట్రన్స్ పెట్టారు. చూడండి, ఇక్కడ ఉచిత ప్రసాదం అందుకున్నటువంటి భక్తులు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఆ ప్రక్కనే నీటి పంపు ఉన్నది, కడుక్కోవచ్చు. ఆగ్నేయ మండపము, 4 దిక్కుల 4 మండపాలు ఏర్పాటు చేశారు. నైరుతి, వాయవ్యం, ఆగ్నేయం, ఈశాన్యం ఇలా ప్రతి మూల ఒక మండపం ఉన్నదండి స్వామివారికి. ఇది తూర్పు గోపురం అండి. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ తూర్పు గోపురం గుండానే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ తూర్పు గోపురం కట్టిన తర్వాత జనం బాగా పెరగడం జరిగింది, బాగా ప్రాచుర్యం పెరిగింది. ఈ ద్వారకా తిరుమలని చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ వివాహ సమయాలలో ముహూర్తాలు ఉన్నప్పుడు చాలా ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయండి. ఈరోజు దాదాపు ఒక 15 మంది జంటల్ని మేము చూడడం జరిగింది. చాలామంది ఈ ద్వారకా తిరుమలలో వివాహం చేస్తాం అని మొక్కుకొని ఇక్కడికి వచ్చి వివాహం జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ వివాహం చేసుకోవడానికి మంచి వసతులు కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి, అవి బుక్ చేసుకోవచ్చు. పేదవారైతే అదిగోండి మనకి ఎదురుగుండా కనపడుతున్నటువంటి మండపాల్లో బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని తెలియజేయండి, తప్పనిసరిగా జవాబు ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.